బ్రేకింగ్ న్యూస్ ఎల్పీజీ ధరలు భారీగా పెంచిన మోడీ సర్కారుపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ఫైర్ అయింది. పెరుగుతున్న డొమెస్టిక్ ఎల్పీజీ ధరల మంటలు సామాన్యుడి వంటగదిని నిలువునా దహించేస్తున్నాయంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖార్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. వంట గ్యాస్ సిలిండర్ ధరలు విపరీతంగా పెరగడం సామాన్యులను అతలాకుతలం చేసేలా ఉందంటూ ఖార్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం గత 4 నెలల్లో గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధరను 89 రూపాయలు పెంచిందన్నారు ఖార్గే. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా 41 దేశాల నుంచి ఇంధన వనరులు దిగుమతి చేసుకుంటున్నామని మోడీ పార్లమెంటులో గొప్పలు చెప్పారని, ఇప్పుడు దానికేమైందంటూ నిలదీశారు ఖార్గే. గ్రామీణ ప్రాంతాల్లో నేటికి ఎల్పీజీ కొరత ఎందుకు ఉంది అంటూ ప్రశ్నించారు. ఉజ్వల పథకం కింద 2025-26 కాలంలో 5,56,00,000 కుటుంబాలకు ఒక్క రీఫిల్ కూడా లభించలేదని విమర్శించారు. వీరిలో 3,30,00,000 కుటుంబాలు ఒక్క సిలిండర్ కూడా రీఫిల్ చేసుకోలేకపోయారని ఆరోపించారు. ఈ పరిస్థితి పశ్చిమాసియా సంక్షోభానికి ముందే ఉందని, ఇది మోడీ ప్రభుత్వ దోపిడీ ఫలితం కాదా అంటూ నిలదీశారు. యూపీఏ హయాంలో మోదీ బీజేపీ నేతలు ద్రవ్యోల్బణంపై నానా హంగామా చేసేవారని, కానీ గత 12 ఏళ్లలో మోడీ ప్రభుత్వం ఎల్పీజీ ధరలను 530 రూపాయలు పెంచిన మాట వాస్తవం కాదా? మరి ఇప్పుడు బీజేపీ నేతలు గ్యాస్ సిలిండర్లతో రోడ్లపైకి వచ్చి ఎందుకు నిరసనలు తెలపడం లేదంటూ ఖార్గే ప్రశ్నించారు.